హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వీ ఎలక్ట్రానిక్స్. ఈరోజు మన దగ్గర ఒక ఎంఐ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ అయితే ఉంది. సో ఇందులో ఏం ప్రాబ్లం అనేది చూసుకోవడానికి నేను ఇక్కడ టీవీని అయితే ఆన్ చేస్తున్నాను. టీవీ ఆన్ చేయగానే మనకి ఇక్కడ వైట్ ఇండికేటర్ అయితే చూడడానికి దొరుకుతుంది. నేను ఇప్పుడు స్టాండ్ బై రిలీజ్ చేసుకున్నాను. స్టాండ్ బై రిలీజ్ చేశాక మనకి ఇక్కడ స్క్రీన్లో ఎలాంటి ఇమేజెస్ అయితే చూడడానికి దొరకట్లేదు. సో దానికోసం నేను ఇక్కడ టార్చ్ చేసి చూస్తున్నాను. టార్చ్ చేయగానే మనకి ఇక్కడ ఎంఐ లోగో అనేది చూడడానికి అయితే దొరికింది. సో ఇది ఇప్పుడు టీవీ అయితే ఆన్ అయింది. మనకి ఎంఐ లోగో అనేది కనిపిస్తూ ఉంది కానీ బయటికి కనిపించట్లేదు. సో మళ్ళీ మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ బూట్ లోడర్ కూడా స్టార్ట్ అయింది. సో ఇందులో ఏం ప్రాబ్లం అనేది చూసుకోవడానికి నేను ఇక్కడ టీవీ బ్యాక్ కవర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. టీవీ లోపల చూసినట్లయితే మనకి సింగిల్ మదర్ బోర్డ్ చూడడానికి అయితే దొరుకుతుంది. ఇందులో ఏమీ సపరేట్ బోర్డ్స్ అనేవి లేదు. నెక్స్ట్ దీంట్లో యూస్ చేసిండే డిస్ప్లే వచ్చేసి ఇన్నోలెక్స్ బ్రాండ్ది. బ్రాండింగ్ స్టిక్కర్ కూడా మనకి ఇక్కడ చూడడానికి దొరుకుతుంది. ఎంఐ వాళ్ళు ఇంతటి వరకు ఎలాంటి డిస్ప్లేస్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. సో దానికోసం వీళ్ళు ఇన్నోలెక్స్ బ్రాండ్ డిస్ప్లేని అయితే ఈ మోడల్ టీవీలో యూస్ చేశారు. ఇందులో ఏం ప్రాబ్లం అనేది చూసుకోవడానికి బ్యాక్లైట్ కనెక్టర్ని తీసి ఒకసారి బ్యాక్లైట్ టెస్టర్తో బ్యాక్లైట్ అయితే చెక్ చేసుకుంటున్నాను. బ్యాక్లైట్ అనేది మనకి ఇక్కడ ఆన్ అయితే కావట్లేదు. ఇందులో బ్యాక్లైట్లోనే ప్రాబ్లం ఉంది అనేసి నేను ఇక్కడ డిస్ప్లేని ఓపెన్ చేసుకోవడానికి దీని మీద ఉన్న క్యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ మన డిస్ప్లే ఎక్స్ బోర్డ్ మీద కూడా మనకి ఇన్నోలెక్స్ బ్రాండింగ్ అయితే చూడడానికి దొరుకుతుంది. మళ్ళీ రైట్ సైడ్లో కూడా మనకి ఇక్కడ ఇన్నోలెక్స్ బ్రాండ్ అయితే చూడడానికి దొరుకుతుంది. సో ఇది వచ్చేసి 39.5 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. టీవీ అయితే 40 ఇంచ్ అనేసి మెన్షన్ చేశారు. టీవీ డిస్ప్లే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బ్యాక్లైట్ యూనిట్ అనేది ఇలా చూడడానికి దొరుకుతుంది. ఫస్ట్ స్ట్రిప్ మళ్ళీ సెకండ్ స్ట్రిప్ ఇందులో 100% ఓకే ఉంది. ఈ రెండు స్ట్రిప్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ థర్డ్ స్ట్రిప్ అయితే నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. థర్డ్ స్ట్రిప్లో మనకి ప్రాబ్లం అనేది చూడడానికి దొరికింది. సో ఈ థర్డ్ స్ట్రిప్లో ప్రాబ్లం ఏమి అని చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ ఎల్ఈడిలో ప్రాబ్లం అయితే ఉంది. సెకండ్ ఎల్ఈడి మనకి 100% ఓకే ఉంది. ఇలా ఒక్కొక్క ఎల్ఈడిని ఇందులో చెక్ చేసుకుంటున్నాను. థర్డ్ ఎల్ఈడి కూడా ఓకే ఉంది. నెక్స్ట్ ఫోర్త్ ఎల్ఈడి కూడా ఓకే ఉంది. ఫిఫ్త్ ఎల్ఈడి కూడా ఓకే ఉంది. నెక్స్ట్ సిక్స్త్ ఎల్ఈడిను ఓకే ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ సెవెంత్ ఎల్ఈడి సహా ఓకే ఉంది. మనకి ఇందులో ఒకే ఒక సింగిల్ ఎల్ఈడి అయితే ప్రాబ్లం వచ్చింది. సో ఈ ఎల్ఈడిని రీప్లేస్ చేసి ఈ టీవీని రెడీ చేసుకుందాం. ఈ ఫస్ట్ ఎల్ఈడిలో ఏం ప్రాబ్లం అని చూసుకోవడానికి నేను దీని మీద ఉన్న లెన్స్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ ఎల్ఈడిని కొంచెం జూమ్ చేసి చూసినట్లయితే ఎల్ఈడి మీద మనకి బ్లాక్ పాయింట్స్ మళ్ళీ క్రాక్ అనేది చూడడానికి దొరుకుతుంది. నేను మీకు కొంచెం క్లియర్గా చూపించడానికి ఇక్కడ ట్రై చేస్తున్నాను. కొంచెం ఇది ఫోకస్ అవ్వట్లేదు, ఫోకస్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ క్లియర్గా నోటీస్ చేయొచ్చు, దీని మీద లైట్గా క్రాక్స్ అనేవి ఉన్నాయి. ఎల్ఈడిలో మనకి ఇక్కడ మ్యాగ్నిఫైయర్ సాయంతో ఇంకా మీకు క్లియర్గా చూపిస్తూ ఉన్నాను చూడండి. దీని మీద క్రాక్స్ ఉన్నాయి. ఇక్కడ L02 అనేసి ఉంది కదా, ఇది వచ్చేసి LED2. ఈ ఎల్ఈడి అయితే వర్కింగ్ ఉండేది. సో దీని మీద కూడా మనకి క్రాక్స్ అనేవి చూడడానికి దొరుకుతుంది. బట్ బ్లాక్ మార్క్స్ అయితే లేవు. ఫస్ట్ ఎల్ఈడి మనం చూసుకున్నట్లయితే ఆన్ అవ్వట్లేదు. సెకండ్ ఎల్ఈడి చూసుకున్నట్లయితే ఆన్ అవుతా ఉంది. సో దీని మీద కూడా మనకి క్రాక్స్ అనేవి ఉంది. ఇది ఎల్ఈడి ఆన్ అవుతా ఉంది అనే కారణానికి ఎల్ఈడి ఓకే ఉంది, దీన్ని యూజ్ చేయొచ్చు అనేది రాంగ్ అవుతుంది. సో ఫస్ట్ ఎల్ఈడిలో క్రాక్ వచ్చింది. క్రాక్ వచ్చిన తర్వాత హీట్ ఎక్కువ జనరేట్ అయ్యి ఎల్ఈడి అనేది వెళ్ళిపోయింది. సో ఇది కూడా ఒక 2-3 డేస్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. ఇవన్నీ వీక్ అయిన ఎల్ఈడీస్ అయింటుంది. ఈ సెట్లో మిగతా ఎన్ని ఎల్ఈడీలు ఉండే అన్ని ఎల్ఈడీలు మనం ఓపెన్ చేసి చూసుకుంటే ఇలాంటి లిటిల్ క్రాక్స్ అనేవి ఉంటాయి. సో దానికోసం వీటిని మళ్ళీ యూజ్ చేయడానికైతే కుదరదు. దీని మీద సపరేట్ వీడియో అయితే నేను ఆల్రెడీ చేశాను. ఎల్ఈడి టీవీలో ఎల్ఈడి వీక్ అయిన తర్వాత ఎన్ని ఎల్ఈడీలో క్రాక్స్ ఉంటాయి, అది ఎలా ఉంటుంది అనేది నేను మొత్తం ఒక సపరేట్ వీడియోలో అయితే చూపించాను. ఇక్కడ ఐ కార్డ్లో మీకు ఆ లింక్ కనిపిస్తూ ఉంటుంది. వీడియోకాన్ 55 ఇంచెస్ టీవీలో ఎల్ఈడి చేంజ్ చేసేటప్పుడు నేను ఆ డీటెయిల్ వీడియోని అయితే చూపించాను అనమాట. సో ఇందులో మొత్తం అన్ని ఎల్ఈడీలు అయితే నేను ఇక్కడ చేంజ్ చేసుకుంటున్నాను. ఇందులో టోటల్ 3 స్ట్రిప్స్ ఉన్నాయి. 3 స్ట్రిప్స్ జాగాల నేను ఇక్కడ 3 స్ట్రిప్స్ని అయితే రీప్లేస్ చేసుకుంటున్నాను. ఈ పాత స్ట్రిప్ అనేది ఓపెన్ చేసి నేను ఇక్కడ కొత్త స్ట్రిప్స్ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. స్ట్రిప్స్ అనేది మనకి ఓపెన్ చేసుకోవడానికి కింద టేప్స్ ఉంటుంది. సో ఆ డబుల్ సైడ్ టేప్ని రిమూవ్ చేసి ఓపెన్ చేసుకోవాలి.
ఇప్పుడు పాత ఎల్ఈడి స్ట్రిప్స్ జాగాలో కొత్త ఎల్ఈడి స్ట్రిప్స్ అయితే వేసుకుంటున్నాను. దీని బ్యాక్ సైడ్ ఒక డబుల్ సైడ్ టేప్ అయితే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి హీట్ని రెసిస్ట్ చేసే లాంటి డబుల్ సైడ్ టేప్ అయింటుంది. ఇది ఎల్ఈడి ఇన్స్టాలేషన్కి అనేసి సపరేట్గా యూస్ చేసే టేప్స్ ఇది. సో దీని మీద నేను ఇక్కడ ఎల్ఈడీలు అనేది సేమ్ అదే ప్లేస్లో అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే మనకి ఇలా రిఫ్లెక్టర్ షీట్ వేసినప్పుడు మిస్ప్లేస్ అయితే మనకి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. సో దానికోసం నేను ఇక్కడ మళ్ళీ రిఫ్లెక్టర్ షీట్ వేసి ఒకసారి టీవీని అయితే ఆన్ చేసి చూసుకున్నాను. బ్యాక్లైట్ యూనిట్ అనేది కంప్లీట్ ఇప్పుడు ఓకే అయితే అయింది. దాని తర్వాత దీని మీద ఉన్న డిఫ్యూజర్ షీట్స్ అయితే వేసుకుంటున్నాను. డిఫ్యూజర్ షీట్ నెక్స్ట్ వచ్చేసి 4 సైడ్లు ఇందులో రబ్బర్ ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి డిస్ప్లేకి బేస్ అయింటుంది. ఏ మెటల్ పీస్కి కాంటాక్ట్ అవ్వకుండా డిస్ప్లేని ఇది సేఫ్ చేసి ఒక రబ్బర్ ఫ్రేమ్ అయింటుంది. సో దీన్ని వేసుకుంటున్నాను. ఈ 4 సైడ్లు రబ్బర్ ఫ్రేమ్స్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లేని అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. డిస్ప్లే వచ్చేసి చాలా థిన్ పార్ట్ అయింటుంది. ఇది వచ్చేసి గ్లాస్ నుంచి చేసిన మెటీరియల్ అయింటుంది. దీన్ని చాలా కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. డిస్ప్లే మీద మనకి ఇలా ఒక ప్లాస్టిక్ ఫ్రేమ్ అనేది వస్తుంది. దీన్ని కూడా వేసుకుంటున్నాను. ఈ ప్లాస్టిక్ ఫ్రేమ్ వేసిన తర్వాత మన టీవీ ఇప్పుడు 100% ఓకే అయితే అయింది. టీవీ బ్యాక్ కవర్ అనేది ఫిట్ చేసుకుంటే మన టీవీ 100% ఓకే అనమాట. సో ఇప్పుడు దీన్ని ఒకసారి ఆన్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఇన్ కేస్ మీరు ఏమైనా టెక్నీషియన్ అయితే ఫస్ట్లో నేను మోడల్ నెంబర్ చూపించాను కదా, ఆ మోడల్ నెంబర్తో పాటు మీకు సేమ్ టీవీ ఏదైనా వచ్చిందంటే మీరు ఈ వీడియోలో చూపించిన ఎల్ఈడి బ్యాక్లైట్ శాంపిల్స్తో మీకు ఒక ఐడియా అయితే వచ్చింటుంది. ఈ మోడల్లో ఇలాంటి ఎల్ఈడి ఉంటుంది అనేసి, మళ్ళీ బోర్డ్ ఫోటో, మళ్ళీ డిస్ప్లే, దీంట్లో ఏ డిస్ప్లే యూజ్ అయింది అనేసి మీకు మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియో ద్వారా మీకు సిక్కింది అనేసి అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీరు ఏమైనా యూజర్ అంటే ఇలాంటి రిపేర్స్ని అయితే నేను రికమెండ్ చేయను. ఇన్ కేస్ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి మీకు బ్యాక్లైట్ యూనిట్ ఏమైనా అవసరం ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కింద ఉన్న ఫోన్ నెంబర్తో, లేకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఉంది. సో అక్కడి నుంచి కానీ మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. బ్యాక్లైట్స్ వేసిన తర్వాత మనకి డిస్ప్లే క్వాలిటీ అనేది ఏమైనా తగ్గిందా లేదా ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ ఉందా అనేది మనకి ఇక్కడి నుంచి క్లియర్గా అయితే తెలుస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైంది ఈరోజు వీడియో. టీవీలో వచ్చేసి చాలా ఎక్కువ కాస్ట్ ఉండే పార్ట్ వచ్చేసి డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే వచ్చేసి మీకు ఆల్మోస్ట్ డ్యామేజ్ అయితే అవ్వదు ఫిజికల్గా, లేకుంటే లిక్విడ్ ఏదైనా పడి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇలాంటి డ్యామేజెస్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఇలాంటి స్క్రీన్ గార్డ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఈ స్క్రీన్ గార్డ్స్ కావాలంటే మీరు నన్ను డైరెక్ట్గా వాట్సాప్లో కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్ ఓవర్ ఇండియా దీన్ని ఫ్రీ డెలివరీ అయితే మేము ఇప్పుడు చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి దీని డెలివరీ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫర్ ఉంది కాబట్టి దీన్ని ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ అయితే చేస్తున్నాం. ఈ స్క్రీన్ గార్డ్స్తో మీకు డ్యామేజ్ అండ్ లిక్విడ్ ప్రొటెక్షన్ రెండు అవైలబుల్ ఉంటుంది. సో మీరు దీని మీద ఏదైనా లిక్విడ్తో స్ప్రే చేసినా కానీ, లేదా మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు టీవీ మీద ఏదైనా బాల్ కానీ రిమోట్ కానీ విసిరినా కానీ టీవీకి ఎలాంటి డ్యామేజెస్ అయితే అవ్వదు. దీన్ని ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ ఇలాగ 2 స్ట్రాప్స్ ఉంటాయి. ఈ స్క్రీన్ ప్రొటెక్టర్ని టీవీ మీద పెట్టి ఇలా స్ట్రాప్స్ని వేసేస్తే మనకి ఈజీగా అయితే ఇన్స్టాలేషన్ అయిపోతుంది. అమెజాన్లో దీని ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మనం ఆ ప్రైస్ కాకుండా చాలా తక్కువ ప్రైస్లో మనం ప్రోడక్ట్ని అయితే మీకు డెలివర్ చేస్తున్నాం. ఒక 43 ఇంచెస్ అనేసి ఎగ్జాంపుల్ పెట్టుకుంటే అమెజాన్లో 3600, 3700 దాకా దీని ప్రైస్ అయితే ఉంది. మన దగ్గర తీసుకున్నట్లయితే ఇంక్లూడ్ డెలివరీ ఛార్జ్ మీకు 2700కి అవైలబుల్ ఉంది. సో ఇలా 32 ఇంచెస్ నుంచి 65 ఇంచెస్ వరకు మన దగ్గర స్క్రీన్ ప్రొటెక్టర్స్ అయితే అవైలబుల్ ఉంది. సో మీ టీవీ సైజ్ ఏంది అనేది మీరు నాకు వాట్సాప్ చేసి మీ అడ్రస్ నాకు వాట్సాప్ పెడితే చాలు, మీ అడ్రస్కి అయితే ఈ ప్రోడక్ట్ని డెలివర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదైంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇలాంటిదే మరిన్ని టీవీ రిపేర్ వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టీవీ రిపేర్ వీడియోతో పాటు నేను మీ ముందు అయితే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతటి వరకు టేక్ కేర్, బై.